ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. చక్కని పాట పాడి వినిపించిన అఖిలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో స్తోత్రాలు కలుగుగా. హల్లెలూయా. ఈ పాట దేవుడు నన్ను రాయమని చూపించి చెప్తే ఈ పాట నేను సొంతంగా రాసినటువంటి పాట పాడుతున్నాను. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపావు, వెలుగులో నీవు నాకు మార్గమునే చూపావు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపావు, వెలుగులో నీవు నాకు మార్గమునే చూపావు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపావు, వెలుగులో నీవు నాకు మార్గమునే చూపావు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపావు, వెలుగులో నీవు నాకు మార్గమునే చూపావు.
నీవు నాకు మార్గమునే చూపావు. పలుకరించి నీవు నన్ను వదలకుండా ఉన్నావు. ప్రతి క్షణము నీవు నన్ను వెళ్ళమని చెప్పావు. పలుకరించి నీవు నన్ను వదలకుండా ఉన్నావు. ప్రతి క్షణము నీవు నన్ను వెళ్ళమని చెప్పావు. సమయం ఇంకా లేదని సందేహం వలదని చెప్పినట్టు చేయమని నీవు నాకు చెప్పావు. సమయం ఇంకా లేదని సందేహం వలదని చెప్పినట్టు చేయమని నీవు నాకు చెప్పావు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపావు. వెలుగులో నీవు నాకు మార్గమునే చూపావు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపావు. వెలుగులో నీవు నాకు మార్గమునే చూపావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. మరి మూడవ పాటగా ఎం నతానియేల్ గారు. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండు వేడుక చూద్దాం, రారండు పండగ చేద్దాం, రారండు వేడుక చేద్దాం, రారండు. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది.
వచ్చెను అంధకారమే తొలగిపోయెను చీకో చింతలేదు తీరిపోయెను అంధకారమే తొలగిపోయెను చీకో చింతలేదు తీరిపోయెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను వేడుక చేద్దాం కలిసి రండు పండగ చేద్దాం రండు కలిసి రండు పండగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ తెచ్చింది పండగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ తెచ్చింది రక్షణ తెచ్చింది దీనులుగా పుట్టాడని ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనులుగా పుట్టాడని పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను రెండు వేడుక చేద్దాం రెండు పండగ చేద్దాం రెండు వేడుక చేద్దాం కలిసి వచ్చింది పండగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది రక్షణ తెచ్చింది గురువడ పల్లె పల్లెలరా ఆనందమే ఎంతో సంతోషమే గురువడ పల్లె పల్లెలరా ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలో ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలో ప్రభు యేసు జన్మించెను పండగ చేద్దాం వేడుక చేద్దాం పండగ చేద్దాం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో జాషువా గారు వచ్చి చంద్రాల నుంచి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో
సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, ఇవంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, ఇవంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా ఉదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా ఉదయార్పణ. బహు సౌందర్య సియోనులో బహు సౌందర్య సియోను స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. బహు సౌందర్య సియోను సింహాసనాసీనుడా. సౌందర్య సియోనులో సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమై. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమై. ప్రతి
అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోను సింహాసనాసీనుడా సౌందర్య సియోనులో సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో సంతోషమే బహు సౌందర్య సియోను సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తృప్తిపరచనా ఆరాధనతో సంతృప్తిపరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తిపరచనా ఆరాధనతో సంతృప్తిపరచనా రేయి పగలు కాపాడేసయ్యా ఉదయమునే నిద్రలేచినామయ్యా రేయి పగలు కాపాడేసయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా కునుకులేని మరపురాని కరుణామయుడా కునుకులేని మరపురాని కరుణామయుడా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తిపరచనా ఆరాధనతో సంతృప్తిపరచనా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చా వెరీ గుడ్. ప్రభు నామానికి స్తోత్రాలు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును
ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించినవాడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన. శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలని ఎదుట మృంగివేయ నిలిచిన. నాకేల శ్రమలంటూ కుంగిపోకుమా, తేరి చూడు యేసుది అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుది అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా. అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చను నీకై. మేలులతో నేను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడై వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడి
ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన వాడు శ్రమలో నిన్నో దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. ప్రభు నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధరావు గారు, దీంట్లో ఒక చిన్న లోపం ఏంటంటే మీరు తాళానికి కొంచెం వెనకైపోతున్నారు. మా సంగీత పరిచయం చేస్తున్న పేడు తమ్ముడైతే చాలా ప్రయత్నం చేశాడు మిమ్మల్ని అందుకోవటానికి. సో ఎస్పెషల్లీ తమ్ముడు కూడా స్పెషల్ హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో మీరు ఎంచుకున్న పాట నాకు బాగా ఇష్టం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో ఎస్బ్యూల గణపురం చిన్న ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. నిన్ను స్తుతించెదన్. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్. నిన్ను స్తుతించెదన్. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం.
హల్లెలూయా. అందరం ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. మంచి వాతావరణాన్ని దేవుడు దయచేశాడు. మరి గడిచిన వారం అంతా ఎంతో చలిగాలులు ఎక్కువ ఉన్నాయి, కానీ మరి కొద్దిగా ఈరోజు పర్వాలేదు అనిపిస్తుంది. అందరూ హుషారుగా ఉన్నారు కదా. తర్వాత ధనుష్ గారు, ఆ తర్వాత మలాకి గారు, జాన్ మార్క్ కూడా సిద్ధంగా ఉండాలి. కంటెస్టెంట్ వస్తున్నప్పుడు మనం చప్పట్లతో ఆహ్వానించమని చెప్పండి. మనం చప్పట్లు కూడా కంటెస్టెంట్ వస్తున్నప్పుడు కొంచెం చప్పట్లతో ఆహ్వానించండి. పాడిన తర్వాత మీకు నచ్చితే చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, నీ మమతలానురాగం నా నోట స్తుతిగానం, నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం. ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము, నేనెలా దాచనయ్యా నీ పొందిన విజయము. ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము, నేనెలా పొగడనయ్యా నీ పొందిన విజయము. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. విలువైనది నీ వదనము, సాటిలేని తేజము, ఘనమైనది నీ వాక్యము, శాశ్వత జీవము. విలువైనది నీ వదనము, సాటిలేని తేజము, ఘనమైనది నీ వాక్యము, శాశ్వత జీవము. నీ ప్రేమే మధురము, నీ మాటే మకరందము, నీ చూపే వాత్సల్యము, నీ మనసే ఉన్నతము. ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను, నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను. ఎలా మరువనయ్యా నీవు చేసిన నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. శ్రమలోయలో గుండె చెదరగా నిలచినావు తోడుగా, కన్నీళ్ళలో కృంగి ఉండగా చూపినావు నీ కృప. శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా, కన్నీళ్ళలో కృంగి ఉండగా
అడుగడుగున అవమానమే మోయలేని భారము ప్రతి క్షణమున ఎడబాయక వెంట నిలిచే దైవమా అడుగడుగున అవమానమే మోయలేని భారము ప్రతి క్షణమున ఎడబాయక వెంట నిలిచే ధైర్యమా పరిచే ప్రాణమై నడిపినావు ప్రగతిలో క్షేమమే ఊపిరై నిలిచినావు మహిమతో ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా తీర్చనయ్యా నీదు రుణమును ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా తీర్చనయ్యా నీదు రుణమును గనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే గనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే నీ మమతలానురాగం నా నోట స్తుతి గానం చేసిన వాగ్దానం నా జీవితాధారం ఎలా మరువనయ్యా చేసిన స్నేహము ఎలా దాచనయ్యా నేను పొందిన విజయము ఎలా మరువనయ్యా చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నీదు రుణమును గనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే గనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు కలుసుకొని ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టినరోజు కలుసుకొని ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని గుండెల దుఃఖం నిండిపోగా గుండె గొంతుగా పెనుగులాడగా గుండెల దుఃఖం నిండిపోగా గుండె గొంతుగా పెనుగులాడగా ఏ పాట పాడేను యేసయ్యా కలుసుకొని
పాడేను యేసయ్యా పుట్టిన రోజు కలుసుకొని మాట పలికేను యేసయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని గుండెల దుఃఖం నిండిపోగా గుండె గుర్తుగా పండులాడగా గుండెల దుఃఖం నిండిపోగా గుర్తుగా పండులాడగా ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు కలుసుకొని గొంగళి దొప్పటి పాపము ముసుగై పశువుల తొట్టె మోసమైన మనసై కొద్ది బట్టలే మరణ పాశములై పాడేను ఈ జోల పాట అల్వరిలో ఆ శిలువ పాట పాడేను ఈ జోల పాట క్రిస్మస్లో ఆ శిలువ పాట ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు కలుసుకొని మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టిన దుఃఖం నిండిపోగా గుండె గొంతుగా పెరుగులాడగా ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు కలుసుకొని ఏ మాట పలికేను యేసయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచి చివరి మలాకి గారు, ఆ తర్వాత మనం వాక్య పరిచర్లకు వెళ్దాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు
నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, మంచి పాట వినిపించిన సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు. జాన్ మార్క్ చివరి పాట పాడుకున్నాయి మనం ఆరాధనలోకి వెళదాం.
హల్లెలూయా. మంచిది, చక్కని పాట పాడి వినిపించిన జాన్ మార్క్ దేవుడు దీవించును గాక. మంచిది. మరి ఈ సమయంలో మనం సమయం కొద్దిగా ఉంది, త్వరగా వాక్య పరిచయంలోకి వెళ్దాం. ఆనందంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. మరి 2 స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడినంత వరకు స్తోత్రం చెప్తూనే ఉండండి. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడడం ఆపేంత వరకు చెప్పండి. కాబట్టి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు మన కోసమే. మంచిది, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. వారికి ఇచ్చిన అయా తండ్రి కృపను బట్టి వారు చక్కటి పాటలు పాడి వినిపించడానికి సహాయం చేశారు ప్రభువా. మరి ముందుకు కూడా ప్రభువా నీ లేఖన భాగంలో నుంచి మాతో కూడిన విడుదలతో మీరు మాట్లాడండి, దర్శించండి, దీవించండి. అలాగే ప్రభువా, నన్ను ఇక్కడికి ప్రేమతో పిలిచిన మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అల్పుడనైనా నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుడి అపవిత్రత అంతా కొట్టివేయబడ్డది, ఇప్పుడు నేను పవిత్రంగా జీవిస్తున్నాను అని చెబుతున్నారు. ఇది కాదా చీకటి నుండి విడిపింపబడటం? ఇది కాదా పాపము నుండి విడిపింపబడటం? కాబట్టి ఇటువంటి మనుషులను రక్షించటానికి, ఇటువంటి మనుషులను ఆ పాపేచ్ఛల నుండి బయటకు తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అది గమనించాలి మనం. అందుకని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో అంటాడు, మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? ఎవరి దేవుడు? సమస్తాన్ని కలగజేసిన వాడు, భూమి ఆకాశములను పుట్టించిన వాడు, మానవునికి రూపునిచ్చిన వాడు, మానవుని తన స్వహస్తములతో నిర్మించిన వాడు. అటువంటి గొప్ప దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు ఎందుకు పంపించిందంటే సత్య మార్గములోనికి మనల్ని నడిపించటానికి. సత్యము అంటే నిజమేమిటో తెలుసుకోవడానికి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి. ఆ నిజము ఎవరు, ఏమై ఉన్నాడు ఆ నిజం? ఎవడి నిజం ఏమై ఉన్నారు? రాజుగారి చిన్న భార్య మంచిది అని అన్నాం అనుకోండి, పెద్ద భార్య మంచిది కాదన్నట్టే కదండి. అవునంటారా కదంటారా? అలాగనే ఇది మంచిది, కూరగాయలు తీసుకుంటున్నాం, అమ్మలక్కలారా కూరగాయలు తీసుకుంటున్నాం, టమాటా తీసుకుంటున్నాం, టమాటాలలో ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడు పండగే, ఎప్పుడు పండగే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీకటి ఎంత మాత్రం ఉండదండి. మనం పండుగలు వచ్చిందంటే, క్రిస్మస్ మాసం వచ్చిందంటే, క్రిస్మస్ నెల వచ్చిందంటే మన ఇండ్ల మీద స్టార్ వెలుగుతుంది. ఎందుకు? మేము దేవుని బిడ్డలం అంటానికి. అంతేనా? ఆ 100 రూపాయల స్టార్లో లేదండి. నీవే నీ బజారుకి, నీ గ్రామానికి, నీ వీధికి ఒక స్టారులా వెలిగించటానికి, నిన్ను వెలిగించటానికి ప్రభు అయిన దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటే, ఈ దేవుడు ఎవరు అన్నట్టున్నారు? మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి వారి కోసము నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, ప్రజల బాధలను చూసే దేవుడు, ప్రజల కష్టాలను చూసే దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త చిన్లరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని నొక్కి ఒక్కానించి చెప్పగలిగిన దేవుడు, ఏకైక దేవుడు యేసు దేవుడే. హల్లెలూయా. ఆయనలో జీవమున్నది. ఆయనే నిజమైన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు. మొదటివాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. ఆయన తప్ప వేరొకరు లేరు అని
దైవ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ దైవ గ్రంథమును బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ నా సొంత మాటలు కానీ కావు. కాబట్టి అక్కడ ఆ వచనంలో ఏమంటాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. స్తోత్ర. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్న యేసుక్రీస్తుని కలిగి జీవించుదాం. నీ జీవితంలో ఆ నిజమైన దేవుని వెంబడించగలిగి ఆ నిజమైన దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకొని నీ పాపములకు పశ్చాత్తాపడి, అయ్యో నా పాపములు క్షమించు అని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే, నీ బ్రతుకును దేవునికి సమర్పించుకోగలిగితే నీ జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తాడు. నీవు ఎల్లప్పుడూ కూడా సంతోష ఆనందములతో నిత్యము వెలుగుచుండు ఒక నక్షత్రము వలె నీ ఉంటావు. అటువంటి కృప దేవుడు నీ జీవితంలో దయచేయాలని మరి కోరుకుంటున్నాను. అక్కడ అంటున్నాడు, అదే 79వ వచనం అంటాడు, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ అరుణోదయ దర్శనము మనకు అనుగ్రహింపబడిన. దేవునికి స్తోత్ర. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి చీకటిలో ఉన్నా, ఎటువంటి మరణానికి, రెండవ మరణానికి నువ్వు బానిసగా మారిపోయినా, చీకటిలో నువ్వు ఉండిపోవటానికి, నువ్వు చీకటిలో కుమిలిపోతున్న నీ జీవితాన్ని, నరకానికి పోవాల్సిన నీ జీవితాన్ని, నరకంలో రెండవ మరణం పాలు కావబోతున్న నీ బ్రతుకును మార్చడానికి, ఆ రెండవ మరణము నుంచి విడిపించి, ఆ చీకటి నుండి విడిపించి ఆ వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన అరుణోదయ నక్షత్రము, అరుణోదయ దర్శనమే ప్రభువైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. అట్టి దేవుని కలిగి జీవించుదాం, అట్టి దేవుని మనం అనుసరించుదాం, అట్టి దేవుని అడుగుజాడల్లో మనం నడుద్దాం. ఎల్లప్పుడూ కూడా నీ జీవితము, నీ కుటుంబము వెలుగుమయముగా ఉంటుంది. నువ్వు ఎల్లప్పుడూ కూడా పండగే, నీ ఇంటిలో పండుగ, నీ ఒంటిలో పండుగ, నీ కుటుంబంలో పండుగ, నీ పిల్లల మధ్యలో పండుగ, ఎప్పుడు కూడా అటువంటి ఆనంద సంతోషములతో నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాము. దేవుడు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ గారు క్రాంతి కుమార్ గారికి నిండు వందనాలు కుటుంబం తరపున. అలాగే వేదిక అలంకరించిన దైవజనులకి, వచ్చిన దైవజనులందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. సుధామధుర కిరణాలు అరుణోదయం, ఈ పాట అందరికీ తెలిసింది. ఈ పాట అందరికీ తెలిసిందే, అందరం కలిసి పాడదాము. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం, తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. అందరం చప్పట్లు కొడతాం. అందరం దేవుడు మనకిచ్చిన రెండు చేతుల ద్వారా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు కరుణోదయం, సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు కరుణోదయం, తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది, తెరమరుగు హృదయాలు
స్వీకరిద్దాము, ఈ పరిచర్యకు సహకరిద్దామండి. అందరం చప్పట్లు కొడదామా సంతోషంగా. ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాము. దిగిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దిగిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు మిగిలాయని. నవలోక భవనాలు తెరిచాడని, పరలోక గగనాలు తెరిచాడని. ఆరని జీవన జ్యోతిగా వెలిసి తారక వచ్చింది. పాడే పాటల పశువుల శాల ఊయల వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిసి తారక వచ్చింది. పాడే పాటల పశువుల శాల ఊయల వేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయ పాడదాం అందరం. కరుణామయుని శరణు కరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. తెరమరుగు హృదయాలు నిలువైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు నిలువైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. మరొకసారి. ఆరని జీవన జ్యోతిగా వెలిసి తారక వచ్చింది. ఆడే పశువుల పశువుల శాల ఊయల వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిసి తారక వచ్చింది. ఆడే పశువుల పశువుల శాల ఊయల వేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా చెప్తారా? సంతోషంగా ఉన్నవారు మరొక్కసారి చెప్తారా? హల్లెలూయా. మంచిది. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి రక్షకుడికి ఈ లోకానికి వచ్చి దాదాపు 2000 సంవత్సరాలు గతించిపోయింది. ఈ అద్భుతమైనటువంటి దినాలు నిజంగా ఈ లోకానికి ఒక నిరీక్షణను, ఎదురుచూపును, ప్రకాశవంతమైనటువంటి దేవుని శక్తిని భూమి మీద తీసుకొచ్చినాయి. హల్లెలూయా. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఈ కార్యక్రమము క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క హృదయాలను అద్భుతమైనటువంటి నిరీక్షణతో నింపినటువంటి దినాలు. అటువంటి దినాలు